స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా నీకే పరిశుద్ధుడా పరమాత్ముడా పరిపూర్ణుడా పరమందు ఆసీనుడా పరలోకనాథుడా పరమందు ఆసీనుడా పరలోకనాథుడా అందరిలోను అతి శ్రేష్ఠుడవు అంతటా నివసించువాడవు అందరికీ ఉపకారివి నీవు ఆది నుండి ఉన్నవాడవు అందరిలోను అతి శ్రేష్ఠుడవు అంతటా నివసించువాడవు అందరికీ ఉపకారివి నీవు ఆది నుండి ఉన్నవాడవు తల్లి కంటే ప్రియుడవు తండ్రి వలె ఓదార్చువాడవు తల్లి కంటే ప్రియుడవు తండ్రి వలె ఓదార్చువాడవు స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా నీకే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక వాక్య భాగాలను జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. పెళ్లి కుమారుడి కొరకు పెళ్లి కుమార్తె ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉంటుందో మనము కూడా ఆత్మీయ అలంకరణ కలిగి సిద్ధపడి ఉండాలి. అప్పుడే ప్రభు దగ్గర మనము చేరుతాం. ప్రియులరా, గత పాఠములో మనము యేసు ప్రభు వారు ఏ రీతిగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడో అన్న లేఖన భాగాలు మార్కు సువార్త 13వ అధ్యాయం 25వ వచనం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ దినము మనము మార్కు సువార్త 13వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన ఎలా వస్తాడు అని అంటే ఆకాశ మేఘారుడై ఆయన మహిమతో వస్తాడు అని చూచాం. ఎందుకంటే మహిమల నుంచి వస్తూ ఉన్నాడు కనుక ఆయన మహిమ ఆయనతో ఉంటుంది. మహిమతో ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘం ఎత్తబడుతూ ఉంది అని వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం.
ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇంకా వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తే అనేకమైన విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. అనగా దేవుని స్వరాన్ని గురించి మనము ధ్యానం చేయాలి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 27వ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆయన స్వరము, అనగా మధ్య ఆకాశములో ఆయన స్వరాన్ని విని ఏ రీతిగా సంఘము ఎత్తబడుతుందో అన్న విషయాన్ని చూస్తాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 27వ వచనంలో 2వ భాగముగా ఏ రీతిగా ప్రభువు అనగా తన బిడ్డలు కాని వారిని శిక్షించబోతూ ఉన్నాడో ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈ 2 విషయాలు ఉన్నాయి కనుక దీనిని రహస్య రాకడా అని కొందరు అంటారు. రెండవదిగా ప్రభువు రాకడా అని అంటాం. కొదమ సింహములాగా ఆయన రాబోతూ ఉన్నాడని మరికొందరు చెప్తారు. చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతా మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయును అని. భూమిలో ఉన్నవారు కనిపిస్తూ ఉన్నారు, తర్వాత మధ్య ఆకాశంలో ఉన్నవారు కనిపిస్తూ ఉన్నారు. భూమి అంతము వరకు, తర్వాత ఆకాశం అంతం వరకు ఎవరైతే ఉన్నారో వారందరినీ పోగు చేయాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఏంటంటే, కొంతమంది ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు ప్రభుతో ఉంటారు. 7 అనేటువంటి మాటను ప్రకటన గ్రంథంలో కొన్ని లేఖన భాగాలను బట్టి మనము ధ్యానం చేసి బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు ఉన్నది అని. ఆ తర్వాత సువార్త ప్రకటించబడుతుంది. అక్కడ 2 ప్రవక్తలు సువార్త ప్రకటిస్తారని, వారిలో ఏలియాని, మోషేని, లేక మోషే కాదు హనోకు అని కొన్ని వాదనలు ఉన్నాయి. ఏదేమైనా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చెప్పాను. ఆ భయంకరమైనటువంటి దినాల్లో మీ యొద్దకు ఏలియా వస్తాడు అని వాక్యములు చూస్తూ ఉన్నా. ఆ భయంకరమైన దినాలు అంటే ప్రభువు రాకడ దినాలు, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీదకి వచ్చేటువంటి భయంకరమైన శిక్ష. ఆ శిక్ష గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, భయంకరమైన దినాలు, నేను ప్రవక్త అయినటువంటి ఏలియాను పంపుదును అని చూస్తూ ఉన్నాను. ఏలియా మనకు రాజుల గ్రంథంలో అహాబు కాలంలో కనిపిస్తాడు. ఏలియా ఎత్తబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ తిరిగి ఆ ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఆ ఏలియాను బాప్తిస్మకుడైన యోహాను అంటారు. బాప్తిస్మకుడైన యోహాను కాదు, ఏలియా ఆత్మ, ఏలియా క్వాలిటీస్, ఏలియా యొక్క ఆయన అలవాట్లు యోహానుకు ఉన్నాయి. దేవుడు అలా నడిపించాడు. ప్రియులారా, ఇక్కడ అలా కాదు. ఈ మాట మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ ఏలియా అని తప్పక మనకు రుజువు అవుతుంది. భయంకరమైనటువంటి దినాల్లోని ప్రియులారా సువార్త ప్రకటించడం. దేవుని సంఘం మధ్యాకాశంలో ఉంటే కింద ఉన్నటువంటి వారికి సువార్త అందించబడుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో సైతానుడు విచ్చలవిడిగా రెచ్చిపోయినట్టుగా చూస్తాం. అక్కడ ఈ రీతిగా ఎక్కడైతే మనం అడ్వర్టైజులు చేస్తూ ఉన్నామో అదే రీతిగా అడ్వర్టైజులు చేస్తాడు. అనగా బై 1 get 1 అని, తర్వాత 666 అది వేపించుకున్న వారికే రేషన్ ఇవ్వబడుతుందని, ఇవన్నీ జరగబోతున్నాయి. ఖచ్చితంగా జరుగుతుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఏటీఎం కార్డులు మనకు తెలియదు, దీని ద్వారా డబ్బులు తీసుకుంటామని మనకు తెలియదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అవన్నీ కూడా ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటి ద్వారా మనం వస్తువులు తీసుకుంటూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇదే పరిస్థితికి అప్పుడు 1వ శతాబ్దంలో ఏమైతే చెప్పబడ్డాయో ఆ పరిస్థితి నేటి దినాల్లో చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే 1వ శతాబ్దంలో సంఖ్యల ద్వారా, కార్డుల ద్వారా ఏ రీతిగా క్రయ విక్రయాలు జరుగుతాయని అప్పుడు చెప్పబడిందో ఆ వాక్య భాగము ఇప్పుడు మనం మన కనులతో చూస్తూ ఉన్నాం.
ఇది చూస్తున్నాము కనుక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయమైనటువంటి క్రయ విక్రయాల గురించి, అపవాది గురించి తప్పనిసరిగా జరుగుతుంది అన్న లేఖన భాగాలు చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో కూడా ప్రభువును నమ్మేవారు ఉన్నారు, ప్రభువును అంగీకరించేవారు ఉన్నారు, ప్రభువును తన సొంత రక్షకుడిగా స్వీకరించేవారు ఉన్నారు. ఆ దినాల్లో అలాంటి వారు ఉన్నారు. గమనించండి, వారు కూడా ఎత్తబడతారు. కనుక బైబిల్ గ్రంథంలో ఇక్కడ తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయునని చూస్తున్నాం. ఎవరు పోగు చేస్తారంటే దేవదూతలు, దైవజనులు రక్షణ స్వార్థానికి నడిపిస్తారు. పోగు చేసేవారు ఎవరనగా దేవుని యొక్క దూతలు. అవి ఇంకా మనము దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. దేవుని దూతల పని సువార్త ప్రకటించడం కాదు, కానీ వర్తమానాలు తెలియపరచటం, ఆ తర్వాత సమకూర్చటం, బూరలు ఊదటం, పిలవటం అన్నది వారి యొక్క పని. బూరలు ఊదే పని ఎవరిదనగా దేవదూతలది. బైబిల్ గ్రంథంలో 7 బూరలు ఉన్నాయి కదా, 7 బూరలు ఆ దేవదూతలు ఒక్కొక్క దూత ఊదుతూ ఉండగా మనం చూస్తూ ఉన్నాం. పోగు చేయటం వారికి అధికారం ఉన్నది. తర్వాత సృష్టిని నాశనం చేయటం కూడా వారికి అధికారం ఉన్నది, దేవుని యొక్క దూతలకు. అందుకే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఆ బూర ఊదినప్పుడు, ఆ పాత్ర కుమ్మరించబడినప్పుడు, సూర్యుని మీద చంద్రుని మీద కుమ్మరించినప్పుడు ఏ విధంగా 3వ భాగం అక్కడ ధ్వంసం అయిపోతుందో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించు. అందుకే సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుని స్వరాన్ని వినాలి. ఈ వాక్య భాగము దేవుని స్వరం వినడం. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఏవేలు ప్రవచనం ఏంటంటే, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను అన్నమాట చూస్తుంది. పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడనగా అంతఃపురము. ఏ అంతఃపురము అనగా పరలోకము అనే అంతఃపురం. పరలోకము నుంచి వస్తాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె గదిలో నుంచి వచ్చును. గది అనగా దేవుని సంఘం. సంఘాలు చాలా ఉన్నాయి, క్రైస్తవ సంఘాలే కాదు, సమాజంలో వివిధ రకాలైన సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకొని వివిధ రకాలైన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు, ఈ రిజిస్ట్రేషన్లు, ఈ ఆస్తులు పాస్తులు, ఈ డబ్బు ఇదంతా కాదు, అవన్నీ పక్కన ఉంటాయి. ప్రియ సోదరి సోదరులారా గమనించండి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా మనం చూసినప్పుడు గదిలో నుంచి రావలను. ఏ గది? ఆత్మీయ సంఘము. ప్రభు గర్భముల నుంచి జన్మించిన వారు, నూతనముగా జన్మించిన వారు, వారు ఆత్మీయముగా జన్మించిన వారు, శరీరానుసారంలో కాదు వీరు. అందుకే యోహాను సువార్తలో వీరు మానుషేచ్ఛల వలనైనను శరీర ఇచ్ఛల వలన జన్మించిన వారు కారు అంటారు. వారే ఆత్మీయ సంఘం, ఆత్మీయ కుమారులు, దేవుని బిడ్డలు. ఆదివారం వచ్చిందనుకోండి, ఏం చేయాలనగా ప్రార్థనకు తప్పనిసరిగా వెళ్ళాలి. మన పరీక్షలు ఉన్నా, మనకు ఏదో పని ఉన్నా, ప్రయాణాలున్నా, ఆ ప్రయాణాన్ని ఆదివారమున మానివేయాలి. చూడండి, సోమవారం పరీక్ష ఉన్నది, అయినప్పటికీ మనము మన పిల్లలము దేవుని సంఘములోకి రావాలి. ఒక్క గంట అయినా, కనీసం 1 గంట అయినా మనము దేవుని సన్నిధానంలో గడపాలి. 24 గంటల టైం ఉన్నది పర్ డే. డే టైంలో 12 గంటల టైం ఉన్నది, రాత్రి 12 గంటలు, 24 గంటల టైం ఉన్నది. 24 గంటల సమయంలో అది శనివారమైనా, ఆదివారమైనా, ఏ వారమైనా 2 గంటల 40 నిమిషాలన్నది దేవునిది. అంతా దేవునిదే. 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వకపోతే, అందుకే నేను చెప్తున్నాను, మీకు సోమవారం ఎగ్జామ్ ఉన్నా ఆదివారం మాత్రం ప్రార్థనకి రండి. 1 గంట అయినా గడపండి దేవుని సన్నిధానంలో, ఎక్కడ అందుబాటు ఉంటే అక్కడ. చూడండి, కాబట్టి ఏం చెయ్యాలి అంటే గదిలో ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, సిద్ధపడి ఉండాలి. గది ఆత్మీయ సంఘం కనుక ప్రభు సహవాసంలో, ప్రభు సంఘములో ప్రభుతో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా ప్రియ సోదరి సోదరులారా? గమనించు. పెళ్లి కుమారుడు అంతఃపురం నుంచి రాబోతూ ఉన్నాడు. ఒకవేళ ఆదివారమే వస్తాడనుకోండి, ప్రభు దినాన వస్తాడనుకోండి, నీవు సంఘానికి రాకుండా ఇంట్లో ఉన్నావనుకోండి, ఏమైపోతావు?
ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడిందండి అందరికీ. ఏంటంటే కోల్డ్ అయినా, ఫీవర్ అయినా ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి రాలేకపోతూ ఉన్నారు. నియమాలు పాటించండి. నియమాలు పాటిస్తూ రావటం మంచిది, కానీ సైన్స్ ఒప్పుకోదు. కానీ దేవుడి సంఘం మాత్రం అనుమతిస్తుంది. దేవుడు అనుమతిస్తాడు. సమస్త మానవ జనాంగాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. గతంలో చర్చిలో ఎవరు ఉండేవాళ్ళంటే రోగులు ఉండేవాళ్ళు. ఇప్పుడు రోగులు హాస్పిటల్లో ఉంటున్నారు, ఆరోగ్యవంతులకు మాత్రమే మందిరము అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వచ్చాం. ప్రార్థన చేద్దాం. ఎవరైతే సంఘానికి వస్తూ ఉన్నారో వారు ఆరోగ్యం పొందేలాగున, ఎవరైతే ప్రభువుని ఆరాధన చేస్తున్నారో వారు ఆరోగ్యం పొందేలాగున, వారు దీవించబడేలాగున, ఆశీర్వించబడేలాగున ప్రార్థన చేద్దాం. ప్రియులరా, పెళ్లి కుమారుడి కొరకు సిద్ధపడ్డం ఎంత ఆశీర్వాదము. కనుక మనకు ఏది ప్రీతికరముగా ఉన్నదో దానిని మనం పక్కన పెట్టేసి, ప్రీతికరమైనటువంటి దేవుని కంటే ప్రీతికరమైనది, దేవుని కంటే ఇష్టమైనది ఈ లోకములో ఏది మనకు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు కొరకు సిద్ధపడాలి. యేసు ప్రభు వారికి బ్యాప్టిజం ఇచ్చింది ఎవరండి? బాప్తిస్మకుడైన యోహాను. బాప్తిస్మకుడైన యోహాను లూకాసు వార్తలు మనకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మత్తయి వార్తలు కనిపిస్తాడు, లూకాసు వార్తలు కనిపిస్తాడు. యేసు ప్రభు వారికి బ్యాప్టిజం ఇచ్చినట్టుగా మత్తయి వార్తలో, లూకాసు వార్తలో మనం చూస్తాం. ఎంత గొప్ప దీవెను, ఎంత గొప్ప ఆశీర్వాదము. ప్రియులారా, అర్థమవుతుందా? గమనించండి. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో అంత గొప్ప ప్రవక్త అయినటువంటి యోహాను ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? చూడండి. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు స్వరాన్ని వినేటువంటి స్నేహితుని నేను అని అంటాడు. చూడండి, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యము. పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు. సంఘం ఎవరిదనగా యేసుక్రీస్తుది. యోహానుది కాదు, నీది కాదు, నాది కాదు, పాస్టర్ది కాదు, బిషప్ది కాదు, ఎవరిది కాదు. చేస్తాం, పరిచర్య చేస్తాం, చనిపోతాం, వెళ్ళిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించు. దేవుని సంఘం క్రీస్తుది. దేవుని సంఘములోనికి పనివారిగా పంపించాడు, పని కత్తెలుగా పంపించాడు. దైవజనులు అనగా మనం చూస్తున్నాం, అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు అని 5 భాగాలుగా చూస్తాం. ఎవరి పరిచర్య వారిది. ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. ఎవరైతే దాసులుగా ఉండి పనిచేస్తారో వారిని దేవుడు దీవిస్తాడు, వారిని నమ్మకముగా ఆయన ఎంచుతాడు, మిక్కుటమైనటువంటి ఆశీర్వాదాలతో వారిని ఆయన నింపుతాడు. దేవునికి స్తోత్రం. అయితే యోహాను అంటున్నాడు, నేను నిలవబడి ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాను. జైలు వేశారు యోహాను. జైల్లో కూడా ప్రభు స్వరం ఆయన వింటూ ఉన్నాడు. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. మరణం ఒక పక్క ఉన్న మరణాన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. మరణము కాదు, నిత్య జీవనం కావాలి. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు? మరణించటానికే వచ్చాడు. అందుకే యోహాను కూడా మరణం కోసం భయపడకుండా హేరోదుని గద్దించినట్టుగా చూస్తూ ఉన్నాం, పాపాన్ని గద్దించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, గమనించండి దేవుని వాక్యం. నిలవబడి పెళ్లి కుమారుడి యొక్క స్వరాన్ని వినడానికి నిలబడి ఉన్నాడు. నిలుచుట అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుని సంఘములో గదిలో ఉండి ప్రభు కొరకు ఎదురు చూడడం, ఆరాధన చేయటం. నిత్యము కూడా ప్రభువును ఆరాధన చేస్తూ ఉండాలి. ఆరాధన చేసేదానికి ఈ సమయము ఆ సమయము అని లేదు. ఏ సమయములోనైనా మనం ఆరాధన చేయాలి, ప్రభువును ఆరాధన చేస్తూ ఉండాలి. నిత్యము ప్రభువును ఆరాధన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించు. ఎవరు వింటారు ఆయన స్వరాన్ని? ఎవరికి వినపడుతుందో ఆయన స్వరం అంటే అందరికీ వినపడదు. దయ్యపు మనుషులకి వినపడదు, సైతాను మనుషులకి వినపడదు. ఎవరికి వినపడుతుంది ఆయన స్వరం అనగా ఎవరైతే ఆయన్ని కలిగి ఉన్నారో
ఆయన స్వరము వారికి మాత్రమే వినపడుతుంది. ఈ వాక్య భాగాన్ని విపులంగా కావాలంటే పరమగీతం చదవండి. పరమగీతంలో ఉంటుంది ఆయన స్వరము ఏ రీతిగా వినపడుతుందో పరమగీతంలో క్లియర్గా వ్రాయబడి ఉంది. అందుకే యోహాను అన్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అన్న మాట మనం చూస్తాం. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను గుర్తుపడతాయి. దేవునికి స్తోత్రం. ఇది యోహాను చెప్పిన మాట కాదు, కానీ యేసుప్రభువు వారు చెప్పిన మాటను యోహాను అనగా యేసుప్రభువు వారి శిష్యుడైనటువంటి యోహాను, బాప్తిస్మకుడైన యోహాను కాదు, యేసుప్రభువు వారి శిష్యుడైనటువంటి యోహాను ఈ వాక్య భాగాన్ని తెలియపరుస్తున్నాడు. నా గొర్రెలు నా స్వర వినును, అవి నన్ను వెంబడిస్తాయి. పరలోకములో ఉన్న, మధ్యాకాశంలో ఉన్న, ఎక్కడ ఉన్న దేవుని స్వరం అన్నది ఎవరికి వినపడుతుందనగా దేవుని బిడ్డలకి వినపడతాయి. ఈ రోజున వర్తమానాలు ఎంతోమంది సేవకులు అందిస్తూ ఉన్నారు. ఎన్ని బైబిల్ కాలేజీలో చదివినా, ఎంత థియాలజీ చేసినా బైబిల్ అన్నది చాలా గొప్పది. బైబిల్ కోర్సులు ఎన్ని పుస్తకాలు చదివినా మా సంఘానికి రాగానే బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పాల్సిందే, బైబిల్ పెట్టుకుని వాక్యం చెప్పాల్సిందే, వేరే మార్గం లేదు. నువ్వు ఎంత తెలివిమంతుడమైనా బైబిల్ ఉన్నటువంటి సత్యాలు నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మదేవుని నీకు బయలుపరచాలి. ఎంత విద్యావేత్తమైనా, మోషే ఎంతో విద్యావేత్త, కానీ ఆ విద్య ఇక్కడ పనికిరాలే. పౌలు గారు గొప్ప విద్యావేత్త, కానీ ఆ విద్య ఇక్కడ పనికిరాలేదు. ప్రియులారా, మన తెలివితేటలు ఎందుకు పనికిరావు? ప్రభువుకు కావాల్సింది ఏంటంటే నమ్మకమైన వారు, విశ్వాసులు, భారము కలిగిన వారు, ఆయన కొరకు ఎదురు చూచేవారు, ఆయన కొరకు సిద్ధపడేవారు, వారు ఆయనకు కావాలి. నా గొర్రెలు నా స్వరం వినను. అందుకే చాలామంది చదువు లేనప్పటికీ గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి వారు ఉన్నారు. దైవజనులు, మనము ఎంతోమంది దైవజనులు చూడండి, ఎంతోమంది దైవజనులు మనం చూస్తాం, గొప్ప గొప్ప పరిచర్య. భక్సింగ్ గారి ఫెలోషిప్ ఏమి, బ్రదర్ ఫెలోషిప్ ఏమి, ఇలా కొంతమంది చదువు రాని వారు మంచి పుస్తకాలు రచించారు. ఎంత గొప్ప కార్యం. కాబట్టి ఆయన స్వరం ఎవరికి వినబడుతుంది అనగా పరిశుద్ధులకి వినబడుతుంది. నిన్ను దేవుడు వాడుకోవాలంటే పరిశుద్ధమైన పాత్రగా నువ్వు ఉండాలి. నువ్వు ఎత్తబడాలి, దేవుడి స్వరం వినాలంటే పరిశుద్ధమైన పాత్రగా నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. నా గొర్రెలు నా స్వరం విను. ఒక దినం వస్తుంది, మార్కు సువార్త 13:27 ప్రకారముగా, అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి ఆకాశం మొదలుకొని ఆకాశం అంతం వరకు ఆ నలుదిగినటువంటి ఆయన వారిని పోగు చేయునని చూస్తున్నా. ప్రియులారా, పోగు చేయడం అంటే ఇంకొక భాగం కూడా ఉన్నది. పోగు చేయడంలో మనము పైరు వేసినప్పుడు పంట కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని పోగు చేస్తాం. అంత పోగు చేసి అంతా తీసుకుని వెళ్ళి అంత ఇంట్లో సమకూర్చం, తూర్పరబడతాం. తాలు గింజలు ఉంటాయి, మంచి గింజలు ఉంటాయి, తూర్పరబడతాం. ఆ తర్వాత గట్టి గింజలు ఏమైతే ఉన్నాయో వారు తీసుకుని వెళ్ళి మనం ఇంట్లో కొట్టులో పోసుకుంటాం. తర్వాత మిషన్ పట్టిస్తాం, లేకపోతే ఇసురుతాం, మిషన్ పట్టిస్తాం, వాడుకుంటాం. అవి అవసరమైంది. అలానే మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అనే స్వరము వినబడెను. తాలు ఏమిటో, తక్కెడేమిటో, తాలు ఏమిటో, గట్టి గింజలు ఏమిటో, లూజ్ గింజలు ఏమిటో అక్కడ తేలిపోతుంది. ఈ రోజున సంఘాల్లో పేరు ఎంటర్ చేసుకోవడానికి ఎంతో తిప్పలు పడుతూ ఉన్నారు. పెళ్ళిళ్ళ కోసం, సమాధుల కోసం. పెళ్ళిళ్ళు సమాధులు కాదు, పెళ్ళిళ్ళు జరుగుతాయి, సమాధి కార్యక్రమాలు జరుగుతాయి, అందరి జరుగుతాయి. భూమి మీద ఎవరైతే ఉన్నారో వారందరికీ జరుగుతాయి. ఏవి ఆగిపోవు, అన్నీ జరుగుతాయి. ప్రియులారా, వాక్య భాగము 25వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనంలో, 25వ అధ్యాయం 6వ వచనంలో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు
అతను ఎదుర్కొని రండి అనే కేక వినబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి వేళ, అందుకే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఆ స్వరం ఎప్పుడు వినబడుతుందో నీకు తెలియదు, కానీ సిద్ధపడి ఉండాలి. అంతఃపురములో నుంచి ఆయన రాబోతూ ఉన్నాడు. గదిలో దేవుని సంఘం ఉండాలి, అనగా లోకములో కాదు, ఆత్మీయ సంఘములో ఉండాలి. లోకములో జీవించడమే కాదు. ప్రియులరా, హబ్బులు అని, పబ్బులు అని, మాల్స్ అని, ఇంకా ఆన్లైన్ బుకింగ్లు అని, ఆన్లైన్ వంటలు అని, ఇంకా రకరకాలుగా ప్రపంచం అంతా ఇంకంతా ఆన్లైన్ అయిపోయింది. హబ్బులు పబ్బులు అయిపోయింది, ఇలా చూస్తున్నాం. రెస్టారెంట్లు అయిపోయింది, ఇలా చూస్తూ. ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ప్రభు రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? అర్ధరాత్రి వేళ దేవుని స్వరం వినపడగానే, అనగా పెళ్లి కుమారుడు స్వరం వినపడగానే ఆ 10 మందిలో 5 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు కనుక అప్పుడు అందరూ నిద్రపోతున్నారు. టక్కున ప్రభు స్వరం వినబడింది, వారు ఎత్తబడ్డారు. ఇది జరగబోయే కార్యము, ఎత్తబడుతుంది అని అర్థం. ప్రభు ఉపమానముగా ఇది చెప్పాడు, ప్రభు ఉపమానముగా చెప్పాడు. ప్రభు ఏ మాట చెప్పాడో అదంతా తప్పనిసరిగా ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రియ సోదరి సోదరులారా, స్వరము వినే సందర్భంలో నువ్వు ఉండాలి. స్వరము నీకు వినబడేలాగున ప్రభు యొక్క శరీరంలో నువ్వు ఎంట్రీ కావాలి. ప్రభుత్వంలో కలిసిపోవాలి, ప్రభుత్వం ఉండాలి. అవిశ్వాసులకు, అవిధేయులకు ఆ స్వరం వినపడదు. కోత జరుగుతుంది, వారు విడవబడతారు. అయితే దీన్ని ఏమంటామంటే, ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఏమంటామంటే ప్రథమ ఫలము అంటాం. అనగా ఇది ప్రథమ ఫలముగా, ఈ ప్రథమ ఫలం ఉన్నటువంటి వారు అంటే క్రీస్తునందు మృతి చెందిన మృతులు ధన్యులు అంటారు కదా, అలా అన్న తర్వాత ఆ క్రీస్తునందు ఉండి మృతి చెందినవారు, తర్వాత ఒక రెప్పపాటున మార్పు చెందినవారు, వీళ్ళంతా కలిసి ప్రభు దగ్గరికి వెళతారు. అది ప్రేమ విందు, మొదటి పునరుత్థానము అంటాం. ఆ పునరుత్థానములో పాలుపంపులు పొంది ఎత్తబడిన వారు ఎంతో గొప్ప ధన్యులు, 1000 ఏళ్ళు క్రీస్తు కూడా ఉంటారు. దేనికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత స్వరం వినపడదు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే వాక్య భాగం చూడండి. పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడదు. పెళ్లి కుమారుని స్వరం వినబడదు, పెళ్లి కుమార్తె స్వరం వినబడదు. పెళ్లిలో వాయించేటువంటి వాయిద్యాలు వినపడవు. ఏ శిల్పకారుడు ఉన్నాడు? 18వ అధ్యాయంలో 22 నుంచి 23 అవన్నీ చాలా లేఖన భాగాలు ఉన్నాయి, ఇంకా మీరు చదువుకోనండి అక్కడ. కానీ పెళ్లి కుమారుడి స్వరము కానీ, పెళ్లి కుమార్తె స్వరము కానీ వినపడదు. ఎప్పుడు కూడా దేవుని సంఘం, విశ్వాసులు ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ఉండాలి. ప్రభువు ఎప్పుడు కూడా విశ్వాసుల యొక్క స్వరాన్ని వింటూ ఉండాలి. ప్రియులరా, విశ్వాసుల స్వరాన్ని ప్రభు వినాలి అంటే మన స్వరాన్ని మనము మొదటగా ప్రభు స్వరాన్ని వినేలాగా ఉండాలి. సాగిలపడాలి, ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, ఆయన స్వరం వినేలాగా మనం సిద్ధపడాలి. ప్రభువా నీ స్వరాన్ని వినిపించు ప్రభువా. అందరికీ ఆయన స్వరం వినపడుతుందా? మోషే ఆయన స్వరాన్ని విన్నాడే, అబ్రహాం ఆయన స్వరాన్ని విన్నాడే, మోషే ఆయన స్వరాన్ని విన్నాడే, పౌలు అనే స్వరాన్ని విన్నాడే. గమనించండి, వారే కాదు, నీవు నేను కూడా ఆయన స్వరాన్ని వినగలం. బైబిల్లో చూచాం కదా, యోహాను సువార్తలు చూచాం, ఆయన బిడ్డలు, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటారని. 17లో ఆయన స్వరాన్ని వింటారు అటువంటి భాగాన్ని మనం చూచాం. గమనించాం. ఎప్పుడైతే ఆయనలో లీనమైపోతావో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి మోగరించి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ప్రార్థన చేసి కనిపెడతావో, అలా ఉంటావో, ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వినగలం. ఎంతోమంది ఆయన స్వరాన్ని వింటూ, నేను కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన స్వరం విని ఆయన చెప్పిన రీతిగా నడుచుకునేటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి.
ఆయన నడిపించిన విధంగా నడిచినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైన దేవుడు, మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఇటీవల నేను ప్రార్థన చేసుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, ప్రార్థన చేసుకున్నాను. 12 గంటల సమయంలో బయటికి వెళ్ళాలి. ఈ మధ్య కొన్ని అక్కడగా ఉంది, బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలా లేకపోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? నా పని కావాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి, ఇంకొక పని కావాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత రైటా లెఫ్టా? ప్రభుస్వరం లెఫ్ట్ వెళ్ళాలి. నాకేమైతే కావాలో డబ్బులు లేవు. 4 అడుగులు వేసానండి. 4 అడుగులు వేసిన తర్వాత ఒక అవ్వ, సమాధాన అవ్వ అని అక్కడ ఎదురై ఆమె చెప్తుంది, నీకోసము మేము పనిచేసే వారి దగ్గర కానుకిచ్చారండి అని ఆ రోడ్డులో నా చేతులు పెడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం వినడం అంటే అలా ఉంటుంది. ఎంత అద్భుతమైన కార్యాలు! ఆయన స్వరాన్ని విన్న ఒక 5 నిమిషాల్లో ఈ కార్యం జరిగిపోయింది. ప్రియులారా, ఒక దినం వస్తుంది ఆయన స్వరము వినపడదు. ప్రకటన 18:23 ప్రకారముగా ఆయన స్వరం వినపడదు. గుడ్డివారికి, ఆత్మీయ అంధులకు ఆ స్వరం వినపడదు. అందుకే గుడ్డివాడు తోడైపోయి ఆ గుంటలో పడి నరకంలో యాతన పడతారు. అగ్ని ఆరదు, పురుగు చావు. పాపాలు ఒప్పుకున్నవారు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నవారు, యేసు రక్తం చేత కడగబడుతూ ఉన్నవారు, యేసు మరణాన్ని ప్రతి దినము జ్ఞాపకం చేసుకునేటువంటి వారు గొప్ప ధన్యులు. కాబట్టి ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి, ప్రతిరోజు ప్రభువులో గడపాలి, ఎన్ని పనులున్నా గడపాలి. అప్పుడే దేవుని రాజ్యానికి వెళ్ళగలం. ఈ దినాలు ప్రభు తన బిడ్డలను పోగు చేసేటువంటి దినాలు, దూతలు పంపబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సోదరులరా, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో 2 చేతులెత్తి నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.